గుండెల మీద పెట్టుకుని మా శైలజని పెంచాను. ఇప్పుడు చూడండి పరిస్థితి. ఆ వీరశంకరు చాలు చాలు ఉండండి. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఇప్పుడు వచ్చిన వాళ్ల ముందు ఇవన్నీ అవసరమా? వారిని చెప్పనివ్వండి. ఇంకేం చెప్తారు? మాకున్నది ఒక్కతే కూతురు. చక్కగా చదివించి మంచి జాబ్ చేయించాలనుకున్నాం. చదువు పూర్తయిందో లేదో వీరశంకర్ వచ్చి పిల్లనివ్వమని అడిగాడు. పెళ్లి చేసి పంపించేశాం. హై స్కూల్ తర్వాత మా అమ్మాయి మా దగ్గర ఉన్నది చాలా తక్కువ. అదే మాకు లోటు. అంతేనా? ఇంకా ఏమిటో అని ఒక క్షణం భయపడిపోయానండి. మీరన్నది కరెక్టే. ఆడపిల్లలన్నాక మన ఇంట్లో అలాగే ఉంచుకోలేం కదా. కాని ఏం చేయగలం? అదృష్టం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉండదు కదా. తప్పదు, మన మనసును రాయి చేసుకోవాలి. నాన్న, వాళ్ళింకా రేణుక శ్రీప్రియ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంట. ఇక్కడే లేట్ అయిపోతే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. అవునమ్మా, అంతే. అమ్మా, తాంబూలం ఇస్తాను, ఒక ప్లేట్ తీసుకురమ్మా. నేను తీసుకొస్తాను. ఇదిగోండి. అన్నయ్య గారు, అన్నయ్య గారు, నా కూతురి మొదటి పెళ్లి పత్రిక మొదట మీకే ఇస్తున్నాను. మీరు కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులని ఆశీర్వదించాలి. మీరు ఖచ్చితంగా పెళ్లికొస్తారని మాకు తెలుసు అన్నయ్య గారు. మన అని చెప్పుకోవడానికి నాకెవరూ లేరు. మీరు చాలా పెద్దవాళ్ళు. నేను కూడా బాగా బతికిన కుటుంబంలో పుట్టి పెరిగిన వాణ్ణి. కానీ ఈరోజు... ఏమండి, ఇదంతా ఇప్పుడెందుకండి? ఎందుకు? అన్నయ్య గారిని వదిన్ని చూస్తే ఎందుకో చెప్పుకోవాలనిపిస్తుంది. అన్నయ్య గారు, ఇది మీ కూతురు పెళ్లి అనుకుని వచ్చి ఆశీర్వదించాలి. ఏంటి, నా కూతురు పెళ్ళనుకోవాలా? అవునన్నయ్య గారు. మన బిడ్డని ఇంకొకళ్ళ చేతిలో పెట్టేటప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఆ పైన దేవుడున్నాడు, అంతా చూసుకుంటాడు. వదిలేయండి. అన్నయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మంచి కుటుంబం రాత్రి 8 గంటలకు మన సంజమినిలో.